బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ హైకోర్టులో రామ్ గోపాల్ వర్మ దాఖలు చేసిన 3 ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా పడింది. ఒంగోలు, విశాఖ, గుంటూరు జిల్లాలో తనపై నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఆర్జీవీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు రేపటికి వాయిదా వేసింది. ఆర్జీవీపై నమోదైన అన్ని కేసులను రేపు విచారిస్తామని కోర్టు తెలిపింది. ఆర్జీవీ ముందస్తు బెయిల్ పిటిషన్లకు సంబంధించి రేపు వాయిదా పడింది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి తిరుమలరావు సిద్ధంగా ఉన్నారు. తిరుమలరావు. బలరాం, ఏదైతే ఉందో ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై గుంటూరు, అదేవిధంగా విశాఖ, ప్రకాశం జిల్లాలకు సంబంధించి 3 కేసులు నమోదవడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ కావాలంటూ హైకోర్టును ఆశ్రయించాడు. ఈరోజు హైకోర్టు రేపటికి వాయిదా ఇవ్వడం జరిగింది. అది ఇదేదవుతుందో ఈ రామ్ గోపాల్ వర్మ సంబంధించి గత ప్రతిపక్ష నేతలుగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్, నారా కుటుంబ సభ్యుల మీద అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు అసభ్యకరమైన పోస్టులు పెట్టారంటూ కొంతమంది టీడీపీ నాయకులు రామ్ గోపాల్ వర్మపై ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ నెల 19వ తారీఖు విచారణకు హాజరు కావాలంటూ రామ్ గోపాల్ వర్మకు 41 నోటీసులు జారీ చేయడం జరిగింది. తాను షూటింగ్లో ఉన్నాను, షూటింగ్లో ఉండటం వల్ల నేను ఈ విచారణకు హాజరు కాలేను అంటూ చెప్పడంతో నిన్న ఏదైతే ఈ నెల 25 వరకు వాయిదాకి వస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి నిన్న కూడా రామ్ గోపాల్ వర్మ విచారణకు హాజరు కాకపోవడంతో ప్రకాశం జిల్లా పోలీసులు హైదరాబాద్లోని రామ్ గోపాల్ వర్మ నివాసానికి వెళ్ళడం జరిగింది. రామ్ గోపాల్ వర్మ నివాసంలో నిన్న ఈవినింగ్ వరకు ఉన్నారు. నిన్న ఈవినింగ్ నుంచి రామ్ గోపాల్ వర్మ కనిపించకపోవడంతో రామ్ గోపాల్ వర్మ పరారయ్యాడని చెప్పేసి సమాచారంతో ఏదైతే ఉందో ఈ ప్రకాశం హైదరాబాద్లో ఒక 2 టీంలు, అదేవిధంగా తమిళనాడుకు 2 టీంలు, కోయంబత్తూరు 2 టీంలు, టోటల్గా 6 ప్రత్యేక టీంలను రామ్ గోపాల్ వర్మ కోసం అయితే గాలిస్తున్నారు. ఈ నెల 23వ తారీఖు కోయంబత్తూరులో ఒక షూటింగ్లో పాల్గొన్నట్టుగా పోలీసులకు అయితే సమాచారం అందింది. ఆ సమాచారం ప్రకారమే కోయంబత్తూరులోని రామ్ గోపాల్ వర్మ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఏదైతే రామ్ గోపాల్ వర్మ కనిపించకపోతుందో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి రామ్ గోపాల్ వర్మ కాల్ డేటాతో పాటు అతనికి సంబంధించిన కొన్ని కీలకమైన ప్రదేశాల్లో గాలిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఒక ప్రముఖ సినీ హీరో రామ్ గోపాల్ వర్మకు ఆశ్రయం ఇచ్చాడని చెప్పేసి అయితే తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఎవరైతే ఉన్నారో రామ్ గోపాల్ వర్మ అత్యంత సన్నిహితులు, గత విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ వద్ద ఉన్నట్టు సమాచారం తెలియడం, అతని వద్ద కూడా గాలించేందుకు కూడా ఏపీ పోలీసులు అయితే వెళ్తున్నారు. ఏదేమైనప్పటికీ రామ్ గోపాల్ వర్మ కోసము ఏపీ పోలీసులు గాలింపు అయితే ముమ్మరం చేస్తున్నారు. రేపు ఈ 3 కేసుల మీద రేపు హైకోర్టులో వాదోపవాదాలు జరగనున్నాయి. రేపు హైకోర్టు ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ సంబంధించి బెయిల్ పిటిషన్ వచ్చే వరకు రామ్ గోపాల్ వర్మను ఎలాంటి టచ్ చేయొద్దని చెప్తే అలా హోల్డ్లో ఉంటుంది. కాన్పక్షంలో రేపు ఎలాంటి తీర్పు వస్తుందో హైకోర్టులో అని చెప్పేసి ప్రతి ఒక్కరైతే ఆసక్తి ఎదురుస్తున్నారు. హైకోర్టులో వెలువడే తీర్పు కోసం రామ్ గోపాల్ వర్మ అజ్ఞాతంలోకి వెళ్ళినట్టు కూడా మనకు తెలుస్తుంది. బలరాం, తిరుమలరావు, అంటే ఒకవైపు మనం చూస్తూ ఉంటే బెయిల్ పిటిషన్కి సంబంధించి రేపటికి వాయిదా పడింది. వర్మ తరపు న్యాయవాదులు ఎటువంటి అంశాలను కోర్టు దృష్టికి తీసుకువెళ్లేందుకు సిద్ధమవుతూ ఉన్నారు, ఎటువంటి ధీమాతో ఉన్నారు? మరోవైపు ప్రస్తుతం ఆర్జీవీ జాడ ఎక్కడ ఉంది? ఇదే ప్రశ్న ప్రతి ఒక్కరిలో కూడా బెదులుతోంది. దీనికి సంబంధించి ప్రత్యేక నిఘా ఏమైనా కొనసాగుతోందా? ఎస్ బలరాం, ఏదైతే ఉందో రామ్ గోపాల్ వర్మ కోసము నిన్నటి నుంచి ఏపీ పోలీసులు గాలింపు ముమ్మరం చేస్తున్నారు. ఏదైతే ఉందో నిన్న ఉదయం వరకు రామ్ గోపాల్ వర్మ న్యాయవాదికి రామ్ గోపాల్ వర్మ ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్కి వచ్చి విచారణకు హాజరవుతానని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ నిన్న మధ్యాహ్నం వరకు కూడా రామ్ గోపాల్ వర్మ న్యాయవాదికి ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో పోలీసులు రామ్ గోపాల్ వర్మ న్యాయవాదిని ప్రశ్నించడం జరిగింది. దీంతో అతని కోసం గాలింపు ముమ్మరం చేస్తారు. ఇప్పుడు మొత్తం 6 ప్రత్యేక టీములు 3 ప్రదేశాల్లో గాలింపు అయితే ముమ్మరం చేస్తున్నట్టు తెలుస్తుంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ తిరుమల.